కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గంటా వార్త. వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే మేక టిల్లీ అన్నమాట. మేక టిల్లీని అందులో కొద్దిగా కార్జున్ కూడా తీసుకున్నాను. వైట్గా ఉండేది నరం ముక్కలు అంటారనమాట. అవి అంతా మేకలో ఉండేవే. అయితే ఇది వచ్చేసి కొంచెమే కనిపిస్తుంది, కానీ కాస్ట్ ఎక్కువ అండి. ఎందుకంటే బ్లడ్ పడుతుంది అనమాట. ఇది బ్లడ్ లేని వాళ్ళకి ఎక్కువ పెడతారు, బాలింత్రాలకు కూడా ఎక్కువ పెడతారు. మనం ఇలా నీట్గా కడిగేసుకుని కట్ చేసేసుకుని ముందుగా మనమైతే ఒక పెనం పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి, కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇది ఎందుకంటే కొంచెం ఎగిటిగా ఉంటుందండి కర్రీ. అందరూ తినలేరు, కర్రీ అయితే అస్సలు తినలేము. ఇలా ఫ్రై కింద అయితే కొంచెం తినేయచ్చు అన్నమాట. తినలేనప్పుడు మనం చపాతీల్లోకి పెట్టుకుని తినేయాలి. బ్లడ్ పెరగాలంటే కంపల్సరీ ఇది ఎలాగున్నా మనం తినాలి కదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. మనం ఉల్లిపాయలు అయితే చక్కగా ఇలా వేపేసుకున్నాక అందులోనే ఒక 2 స్పూన్ల అల్లం అయితే వేసుకోవాలి. నీచు వాసన లేకుండా ఉంటుంది అన్నమాట ఇలా చేస్తే. అందులో కొంచెం పసుపు అయితే వేసేసుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు అయితే వేసాను నేను. ఇందులోనే ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వాటర్ అయితే ఊరుతుంది అనమాట. వాటర్ ఉంది కదండి, ఇది చెమ్మ ఉంది కదా, దాని గురించి కొంచెం వాటర్ పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే చూసారా ఇలా ఉంటుంది. కానీ ఇదంతా ఇంకిపోవాలన్నమాట. మనకు ఆయిల్ కనబడే అంతవరకు దీన్ని ఉడకనిచ్చుకోవాలి. అప్పుడు మొక్క కూడా ఉడికిపోద్ది. ఎక్కువ టైం పట్టదండి దీనికి. చూసారు కదా, ఆయిల్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడే మనం కారం కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు అయితే ముందైతే వేయలేదు, లాస్ట్లో అయితే వేసాను నేను ఫ్రైకి, మొక్క బిగిసిపోద్ది అనేసి. ఇది కారం అయితే వేసుకుని స్పూన్ కలిపాను. ఇందులోనే కొంచెం గరం మసాలా, మనం ఇంట్లో పట్టుకునే కొంచెం మసాలా వేసేసుకుని కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. తప్పక ట్రై చేయండి. తినను అనకూడదు, తినాలి. ఇది చాలా బలం కూడా అన్నమాట. దాన్ని ఇలా కలిపేసుకుని మనము ఒక 2 నిమిషాలు వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు ఇంకా, ఎందుకంటే ఉడికిపోయింది అన్నమాట. కూర అయితే ఉడికిపోయింది. మనం మళ్ళీ వాటర్ యూజ్ అయితే కూర అయిపోద్ది. ఇది ఫ్రై కదండి, ఇలా ఫ్రై కింద చేసుకుంటే తినాలనిపిస్తుంది. ఒక 2-3 పచ్చిమిర్చి మనకి నచ్చితే ఇలా వేసుకోవచ్చు లాస్ట్లో. చూడటానికి కూడా బాగుంటుంది, మనం అన్నంలో చక్కగా నంజుకుంటానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ అయితే కొద్దిగా అందులో వేసేసుకోవాలి, మనకు సరిపడంత వేసేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మళ్ళీ అలాగా చక్కగా వేగిపోద్ది. మనం ఒకసారి టేస్ట్ చూసుకుని అందులో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి లాస్ట్గా. చూసారు కదా, ఎంతైనా బ్లడ్ కదండి ఇది, కొంచెం నల్లగా అయితే వచ్చేస్తుంది. దాని కర్రీ చాలా బాగుంటుంది. చూడటానికి అలా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. ఇటువంటి మరెన్నో వీడియోలు మీకోసం నేనైతే పెడతాను. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా దాన్ని. చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.